శ్రీమాత్రే నమః. అందరూ ఏం చేస్తున్నారండి? ఈరోజు నేను పొద్దున నైవేద్యం చూపించాను. అయితే వీడియో చేయకపోవడానికి కారణం మేము మా వియ్యాలారు రేఖ వాళ్ళ పుట్టిల్లు ఈ ఊరే అని చెప్తాను గదా! చిన్న వియ్యాలారు. అందరం తంటికొండ వెళ్ళామండి. అది రాజమండ్రి నుంచి గంట దూరం. అక్కడ వెంకటేశ్వర స్వామి ప్రసిద్ధి. నేను అసలు రాజమండ్రిలోనే ఉన్నా వెళ్ళలేదు ఎప్పుడు. మా వారు కూడా వెళ్ళలేదుట. మా పెద్ద మావయ్య వాళ్ళు అస్తమానం వాళ్ళు రాజమండ్రిలోనే ఉండేవారు. మా చిన్నప్పుడు అస్తమానం వెళ్తూ ఉండేవారు. అయితే ఈ మధ్య ఘాట్ రోడ్ వేశారు. లేపోతే చాలా ఎత్తు మెట్లనమాట. నిజంగా ఈ ధనుర్మాసంలో ఆ స్వామి దర్శనం ఎంతో సంతోషం అనిపిచ్చిందండి. అసలు వెంకటేశ్వర స్వామి సమ్మోహనాకారుడు గదా! ఆ పూల దండలతో, తులసీ దళాలతో ఎంతో ఆయన ఇదిగా ఉన్నారు. పక్కనే అమ్మవారు భూదేవి. భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారక్కడ. ఈ విగ్రహాల్ని 1961లో తిరుపతి నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించారట. అంటే ఈ కొండ మీద ఒక తేజస్సు కనపడుతూ ఉండేదిట. ఏమిటి అని వెళ్లి చూస్తే వెంకటేశ్వర స్వామి పాదం యొక్క గుర్తు, ఒక ఆవు పాదం గుర్తు, సర్ప చిహ్నము అవి ఉన్నాయట అక్కడ కొండ మీద. అప్పుడు స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. చాలా ఇదిగా ఉంది. ఈ నెల 31వ తారీఖున ముక్కోటి ఏకాదశి సందర్భంగా అన్న సంతర్పణ అది జరుగుతుందట. అందుకోసం స్వామివారికి అన్న సంతర్పణ అది అందరూ చేస్తారు కదా అక్కడ. అందుకని అక్కడ డబ్బు అది కట్టడం జరిగింది. కాపోతే నాకు ఒకటే చాలా ఇదిగా అనిపించింది. ధనుర్మాసం అయినా సరే 2000 మొన్న 21లో గరికపాటి వారు అక్కడ ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారట. అది ఎవరైనా ఇటువైపొస్తే తప్పకుండా ఈ గుడి దర్శించుకోండి. ఒకప్పుడు ఈ గుడికి విపరీతమైన జనం మహత్యం ఉండేదిట. రాను రాను ఈ మధ్య కాలంలో జనం తగ్గారు. ఆ గుడి ప్రాభవం కొంచెం తగ్గి వాడపల్లికి ప్రాభవం పెరిగిందని ఒకసారి పూజారి గారు చెప్పారు. అక్కడ స్థల పురాణంలో కూడా 7 శనివారాల వెంకన్న అని రాసుంది. అంటే అప్పట్లో 7 శనివారాలు వెళ్తూ ఉండేవారేమో